సార్ మామూలుగా ఇలాంటి జాతరలు జరిగినా ఏదైనా పెద్ద ఈవెంట్స్ జరిగినా అని ఫైర్ బ్రిగేడ్ అనేది చాలా కంపల్సరీ. ఇక్కడ కీసరగుట్టలో ఏదైతే జరుగుతుందో ఇక్కడ జాతర అనేది జరుగుతుందో శివరాత్రి ఉత్సవాలు మీ ఫైర్ బ్రిగేడ్ తరఫున ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇది అన్ని టెంపరీ స్ట్రక్చర్స్ అంటే పండాలు చేశారు, అంటే వెదురు కట్టలతో వెదురు తడికలతో మనకు వేశారు కాబట్టి అదే మనకు పెద్ద అది. కాబట్టి మా సంబంధించినటువంటి 2 ఫైర్ ఇంజన్లు, ఒక మిస్ట్ వెహికల్, 2 బుల్లెట్స్, 40 మంది సిబ్బందిని ఆఫీసర్స్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. పైన కూడా టెంపుల్ ప్రెమిసెస్లో పైన మనకి ఏదైతే లడ్డు తయారు చేస్తారో వంటశాల ఉందో అక్కడ టెంపుల్ ప్రెమిసెస్లో కూడా ఏమైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో మా సిబ్బందిని టెంపుల్ ప్రెమిసెస్లో కూడా మేము మోహరించడం జరిగింది. అంటే మామూలుగా ఇలాంటి సిచ్యుయేషన్స్లో సార్ మామూలుగా ఫైర్ యాక్సిడెంట్స్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు కుంభమేళలో చూసుకుంటే కూడా అంత పెద్దగా వాళ్ళు ఆలోచించి చేసినప్పటికీ కూడా అక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ జరగొద్దని కోరుకుంటారు ఎవరైనా, కానీ జరిగితే ఎలాంటి ఇమీడియట్ రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది? ఇమీడియట్లీ మా సిబ్బంది రెస్పాండ్ అవుతారు. ఫస్ట్ మనకు ఈ జాతరలో కొద్దిగా పబ్లిక్తో ఇబ్బంది ఉంటుంది కాబట్టి, క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ మనం ఫైర్ బుల్లెట్స్ని పంపిస్తాం. దాని వెంబడే ఫైర్ ఇంజన్ ఫాలో అవుతుంది. ఇమీడియట్గా బుల్లెట్ ఫైర్ ఎక్స్టింగ్విష్ చేసిన తర్వాత ఫైర్ ఇంజన్ చేరుకుంటుంది. టెంపరీ స్ట్రక్చర్ కాబట్టి ఇమీడియట్లీ మా వాళ్ళు వెళ్ళి సెగ్రిగేట్ చేసేసి దాన్ని ఫైర్ని అక్కడికి ఆర్పేస్తాం. అనుకోని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో భక్తులకు మీరు ఎలాంటి సందేశం తెలుసుకున్నారు? అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఫైర్ జరిగినప్పుడు కానీ ఆ ప్రెమిసెస్కి దగ్గరలో ఉండకుండా కొంచెం దూరంలో ఉంటే వాళ్ళు సేఫ్ సైడ్గా ఉంటారు. ఒక గుంపుగా ఉండకుండా సెగ్రిగేట్ అయి ఉండాలి. సెగ్రిగేట్ అయ్యి ప్రమాదానికి స్థలానికి దగ్గరలో ఉంటే మనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. ఓకే, కీసరగుట్టలో మీ అరేంజ్మెంట్స్ అన్ని మీరు అనుకూలంగా ఉన్నాయంటారా? మీరు మా డిపార్ట్మెంట్ వరకు మేము అరేంజ్మెంట్స్ అన్నీ మేము బాగా చేసుకున్నాము. సిబ్బంది కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా సిపి గారు కూడా అందరు కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు. అన్ని రకాలుగా మేము అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఓకే, ఇంతకుముందు అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు మీరు ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయడం జరిగిందండి? అంటే ఇప్పుడు అందరు ప్రజలందరూ ఇప్పుడు అలర్ట్గా ఉంటారు. ఏదన్నా ప్రమాదం జరిగిందో ఇమ్మీడియట్లీ నోటీస్ చేస్తారు. దానికి పబ్లిక్ వెంబడే యాక్షన్ తీసుకుంటారు. మా సిబ్బంది కూడా ఇమ్మీడియట్లీ రెడీ ఉంటారు కాబట్టి పోతారు. ఇన్ఫర్మేషన్ రావడం అనేది చాలా తక్కువ టైంలో పోలీస్ అందరు సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారు కాబట్టి ప్రెమిస్ ఏదైనా జరిగిందనుకో ప్రమాదం ఇమ్మీడియట్లీ మా నోటీసులోకి వస్తుంది. ఇమ్మీడియట్లీ మేము రష్ చేస్తాం. పెద్ద ప్రమాదం జరిగే అవకాశం 99% లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి జాతరలో మనకు ముఖ్యంగా ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫైర్ బ్రిగేడ్ వాళ్ళ అక్కడ ఉండడమే చాలా ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ పోలీసులే కానీ ట్రాఫిక్ అంటే కూడా పబ్లిక్కి సంబంధించింది ఎలాంటి ఆటంకాలు జరగకుండా మీ యొక్క సిబ్బంది ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు? ఇందులో మేము 2 వెహికల్స్, 2 బుల్లెట్స్, ఒక మిస్ట్ వెహికల్ పైన పెట్టాము. 40 మంది సిబ్బంది, అధికారులు కాకుండా 40 మంది సిబ్బంది ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. టెంపరీ స్ట్రక్చర్స్ కూడా చాలామంది వేసుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇమీడియట్లీ దాన్ని తీసేయడం జరుగుతుంది. పక్కకు స్ప్రెడ్ కాకుండా మా వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ప్లాన్ చేయాలి, ఏదైనా ప్రమాదం జరిగింది అన్నప్పుడు సూచించడం జరిగింది. ఓకే, ఇక్కడికి వచ్చే శివరాత్రికి కీసరగుట్టకు వచ్చే భక్తులకు మీకు ఏం సందేశం తెలుసుకున్నారు? అందరూ మీరు సేఫ్గా రావాలి, సేఫ్గా వెళ్ళాలి. ఏదైనా ప్రమాదం కనుక ఉన్నట్టయితే ప్రమాద స్థలానికి చాలా దూరంలో ఉండాలి. మా నోటీసులకు ఇమీడియట్లీ మీరు తీసుకురావాలి. మీకు ఎప్పటికీ మేము అందరికీ మీ ప్రాణరక్షణకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.